హాయ్ ఫ్రెండ్స్, ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి. కొంచెంసేపు వేసినాక గుడ్డు ఇది అయిపోయింది, పక్కకు పెట్టుకోవాలి. దించుకోవాలి. ఇది అయిపోయింది గుడ్డు, పక్క పెట్టేసి తర్వాత పెద్ద గంట తీసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేదానికి వేయించుకోవాలి. ఇది కొంచెం వేగినాక తర్వాత అల్లం, పసుపు వేసుకొని తర్వాత పప్పు కడిగి మంచిగా రెడీ సలగడుకొని వాటర్ పోసుకొని ఇందులో వేసేయాలి. మసాలా పప్పు వండుతున్నాం, చాలా బాగుంటుంది. పెసరపప్పు మసాలా పప్పు చాలా బాగుంటుంది. వేగినాక అల్లం పేస్ట్ కొంచెం, పసుపు వేసుకోవాలి. ఈ పచ్చివాసన వేయాలంటే వేసుకోవాలి. ఇట్లా గోల్డ్ కలర్ వచ్చినాక ఉంచుకోవాలి. అల్లం పేస్ట్ వాసన ఉంచుకోవాలి, పచ్చి వాసన ఉంచుకోవాలి. తర్వాత ఈ పెసరపప్పు 2 సార్లు కడుక్కొని పక్క పెట్టుకొని ఇందులో వేసుకోవాలి. కొంచెం చేసి ఉడకాలి, వాటర్ వేసుకోవాలి. ఇట్లా కొన్ని వాటర్ పోసుకోవాలి, కొంచెం ఉడకాలి. ఉడికినాక తర్వాత కారం, పచ్చికారం వేసుకొని చేసుకోవాలి. చాలా బాగుంటుంది పెసరపప్పు, మసాలా పప్పు చాలా బాగుంటుంది. కొంచెంసేపు ఉడికించుకోవాలి. ఉడికినాక తర్వాత మిగతా ప్రాసెస్ ఫుల్ పెట్టుకొని ఉడకాలి. ఇట్లా ఉడికించుకోవాలి కొంచెంసేపు. ఉడికినాక పచ్చికారం వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి. అది ఉడికినాక కొంచెంసేపు ఉడికినాక పచ్చికారం వేసి కలపాలి. తర్వాత పచ్చికారం వేసుకొని కలబెట్టాలి. పచ్చికారం వేసి కలబెట్టాలి, కొంచెంసేపు ఉడికించుకోవాలి. తర్వాత పచ్చికారం వేసినాక కొత్తిమీర పైనుంచి కొంచెం వేసుకోవాలి. వేసి కలబెట్టాలి. బాగా కలబెట్టినాక కొంచెం ఉడికినాక పైనుంచి కొంచెం మసాలా వేస్తే అయిపోతుంది. మసాలా పప్పు అవుతుంది. తెలంగాణ పెసరపప్పు మసాలా పప్పు అయిపోయింది. చాలా బాగుంటుంది. ఇట్లా చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా చూడండి, ఇట్లా ట్రై చేయండి. మళ్ళీ వీడియో మసాలా వేసుకోవాలి, వేసుకోవాలి. మసాలా పప్పు ఇంకొక 10 నిమిషాలు మసాలా పప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ పెట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ మసాలా పప్పు కర్రీ, పెసరపప్పు, పచ్చికారం.